గోవింద 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 గోవింద. శ్రీవాసలక్ష్మణగురోస్తనయం సుశీలం తత్ప్రాప్తసర్వనిగమాంతరహస్యబోధం శ్రీబాలధన్వి కులవారిధి శీతభానుం శ్రీశైలలక్ష్మణగురుం శిరసా నమామి. శ్రీశైలలక్ష్మణగురుం శిరసా నమామి. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః భూయ ఏవాస్తు భూయః. శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదార విందాల చింత నాదనీరాజన మంటప ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సాహచర్యంతో తిరుప్పావై కార్యక్రమంలో నేటికి మనం 13వ పాశురంలోకి ప్రవేశించాం. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకుని అనంతరం పాశుర అర్థాన్ని ఆస్వాదిద్దాం. పుళ్ళిన్వాయ్ కీండానై பொல்லா அரக்கனை கிள்ளி களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளி எழுந்து விழாழ முறங்கித்து புள்ளும் சிலம்பினகான் போதரி கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கலந்தேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిహళే శరణం. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి రోజున తన యొక్క ధర్మాన్ని కూడా విడిచిపెట్టి కేవలం కృష్ణ పరమాత్మ వెంట సంచరించేటువంటి ఒక గోపబాలకుడి యొక్క సోదరిని మేల్కొలిపి ఈ తిరుప్పావై వ్రతంలో ఈ గోష్ఠిలో కలుపుకొని ముందుకు సాగింది గోదాదేవి. ఇవాల్టి రోజున ఆ రామనామాన్ని కృష్ణనామాన్ని జపిస్తూ మరొక గోపబాలికని మేల్కొల్పుతూ ఉన్నారు. ముందుగా పాశుర అర్థాన్ని మనం తెలుసుకుందాం, తాత్పర్యాన్ని. పుళ్ళిన్ వాయ్ కీండానై. పుళ్ళిన్ అంటే కొంగ రూపాన్ని ధరించినటువంటి ఒక పక్షి యొక్క నోటిని చీల్చినటువంటి వాడిని. అదే సందర్భంలో పొల్లా అరక్కనై కిళ్ళి కళయిందానై కీర్తిమై పాడిపోయి. పొల్లా అరక్కనై చాలా చెయ్యకూడనటువంటి పని చేసినటువంటి ఒక రాక్షసుణ్ణి కిళ్ళి కళయిందాని సునాయాసముగా గిల్లి పారేసినటువంటి కీర్తిమై పాడిపోయి ఆ స్వామి యొక్క నామాన్ని పాడుకుంటూ పిల్లహళెల్లారు గోపబాలికలంతా కూడా పావై కళం పుక్కార్. పావై అంటే వ్రతం
ఆచరిద్దాం అని ఏ స్థలాన్ని, ఏ సంకేత స్థలాన్ని అనుకున్నారో ఆ సంకేత స్థలాన్ని వారు చేరుకున్నారు. పావై కళం పుక్కార్ వెళ్ళి ఎഴുந்து, శుక్రుడు ఉదయించాడు. విళాయన్ ఉరంగిత్తు, గురు నక్షత్రం కాస్త అస్తమించింది. పుళ్ళుం శిలంబినహాన్, ఈ పక్షులన్నీ కూడాను కిలకిల రావాలు చేస్తూ వాటి ఆహార యాత్ర కోసం బయలుదేరి వెళుతూ ఉన్నాయి. పోదరిక్కణ్ణినాయ్, ఓ కమలములో ఒక తుమ్మెద ఉంటే ఏ విధముగా సౌందర్యంగా ఉంటుందో అలాంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి దానా, కుళ్ళ కుళిర కుడైందు నీరాడాదే, ఈ చలికాలంలో మన యొక్క తాపం తీరేటట్లుగా స్నానం చేయకుండా కుడైందు నీరాడాదే, పళ్ళి కిడత్యో, ఇంకా పడక మీద అట్లానే శయనించి ఉన్నావా, పావాయ్ నీ నన్నాళాల్, ఓ మంచి సౌందర్యవతి అయినటువంటి దానా, మృదు స్వభావం కలిగినటువంటి దానా, ఈ మంచి రోజున, ఈ వ్రతం ఆచరిద్దాం అనుకున్నటువంటి ఈ మంచి రోజున కళ్ళంతవిర్ందు కలందు, కపటాన్ని మాని మన గోష్ఠిలో చేరి మనమంతా కలిసి ఈ వ్రతాన్ని ఆచరిద్దాం అని ఈ పాశురానికి ఉండేటువంటి పైన ఉండేటువంటి అర్థం. ఇక అంతరార్థాన్ని చూసుకుందాం. నిన్నటి రోజున చెప్పుకున్నాం, ధర్మం అనేటువంటిది సామాన్యమైనటువంటి ధర్మము అని, విశేషమైనటువంటి ధర్మము అనేటువంటిది ఉంటుంది అని చెప్పుకున్నాం. దాన్ని తెలుసుకోవాలి అంటే చాలా కష్టతరం. పెద్ద పెద్ద వాళ్ళని కూడా మనం ధర్మ సందేహాలు అడగవచ్చునేమో కానీ కొన్ని సందర్భాలలో, అందువల్ల ధర్మశాస్త్రము అంటే అందరూ కూడా భయపడతారు. దాన్ని నిర్ణయించాలి అంటే, ఇదమిత్తంగా నిర్ణయించాలి అంటే ఎవరి వల్ల కూడా అది సాధ్యపడదు. కొన్ని సందర్భాల్లో ఒక మహర్షి ఉన్నాడు, ఎప్పుడు కూడా సత్యవాక్ పరిపాలన చేసేటువంటి వాడు. అతను తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అదే సందర్భంలో కొంతమంది దొంగలు ఒక వ్యక్తి వెంట పడ్డారు. ఆ వ్యక్తి దగ్గర ఉండేటువంటి సొమ్మునంతా కూడా తీసుకుని కాజేసి వెళదామని వెళితే ఆ వ్యక్తి కాస్త తప్పించుకొని పారిపోయి ఈ ఋషి తపస్సు చేసుకునేటువంటి ప్రదేశానికి వచ్చాడు. అక్కడ దాక్కున్నాడు. అయ్యా, నా వెంట ఈ బందిపోటు దొంగలంతా పడుతూ ఉన్నారు, కాబట్టి నేను ఇక్కడ దాక్కుంటాను, నేను ఉన్నటువంటి విషయాన్ని మీరు చెప్పవద్దు అని అక్కడికి వెళ్ళి దాక్కున్నాడు. బందిపోటు దొంగలు కాస్త ఈ మహర్షి దగ్గరికి వచ్చారు. వచ్చి, ఏమండి, ఇక్కడ ఒక అతని కోసం మేము వెతుకుతూ ఉన్నాం, ఇలాంటి లక్షణాలు ఉన్నాయి, అతను మీకు ఏదైనా కనిపించాడా అని అడిగారు. వెంటనే ఇతను సత్యవాక్ పరిపాలన చేసేటువంటి వాడు, అబద్ధం చెప్పడు. ఇదిగో ఫలానా చోట ఉన్నాడు అని చెప్పి చూపించాడు. సరే, ఆ వ్యక్తిని కాస్త వాళ్ళు పట్టుకున్నారు. తర్వాత అతని దగ్గర డబ్బు దొంగతనం చేసుకున్నారో, కొల్లగొట్టారో, చంపేశారో వేరే విషయం. తద్వారా ఇతనికేమైంది అంటే, ఇతనికి పాపం వచ్చింది. తద్వారా ఇతను నరకానికి వెళ్ళాల్సి వచ్చింది. అంటే సత్యవాక్ పరిపాలన చేయడం అనేటువంటిది ఒక ధర్మమే అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో సత్యాన్ని కూడా మాట్లాడకూడదు. ఇదే సందర్భం ఒక మహర్షికి వచ్చింది. ఇదే సన్నివేశాన్ని చెబుతూ ఇంకొక కథని చెప్తారు. ఒక మహర్షి దగ్గరికి ఇట్లానే బందిపోటు దొంగలు వచ్చారు. వచ్చి ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నారు అని అడిగారు. ఆ వ్యక్తి చాలా సామరస్యంగా, చాలా చమత్కారంగా సమాధానం చెప్పాడు. ఏమయ్యా, మీరు ఏ వ్యక్తి గురించి అడుగుతున్నారు? ఒకవేళ నిజంగా అలాంటి వ్యక్తి వచ్చినా కూడా చూసింది మాట్లాడలేదు, మాట్లాడేది చూడలేదు అంటే. చూసింది మాట్లాడలేదు అంటే కళ్ళు సమాధానం చెప్పలేవు, కళ్ళు చూస్తుంది. కంటితో చూసింది మనం నోటితో చెప్తాం కదా. కంటితో చూశాను కానీ కన్ను చెప్పలేదు, నోటితో చెప్పగలను కానీ నోరేమో చూడలేదు, కాబట్టి నేను సమాధానం ఎట్లా చెప్తాను అని చెప్తే వీడికి పిచ్చి పట్టినట్టుండి ఈ మహర్షికి అని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తద్వారా సామరస్యంగా అతను అబద్ధం ఏం చెప్పలా, అతను అబద్ధము చెప్పలేదు, నిజము చెప్పలేదు, కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. వాళ్ళు కాస్త అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తద్వారా అతను బతికి బట్టగట్టాడు. ఒక మంచి పని జరిగింది. మరి సత్యవాక్ పరిపాలన చేయడం ధర్మమా అధర్మమా? ఇది పెద్ద ప్రశ్న. ఏదైనా సరే మన పెద్దవాళ్ళు ఏం నిర్ణయించారు అంటే, యత్ త్వత్ప్రియం తదిహ పుణ్యం అపుణ్యమన్యత్. ఓ స్వామి, ధర్మం ఇది అని నిర్ణయించడానికి మేమెవరము, అధర్మం ఇది అని నిర్ణయించడానికి మేమెవరము? ఇప్పుడు ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది నిండు సభలో. ద్రౌపది ఒక పెద్ద ప్రశ్న వేసింది. ధర్మరాజు అనేటువంటి వాడు చాలా ధర్మస్వరూపుడు, ధర్మం తెలిసినటువంటి వాడు. అతను తనని ఓడిపోయి నన్ను ఓడిపోయాడా, లేకపోతే నన్ను ఓడిపోయి తనను ఓడిపోయాడా అని ప్రశ్న వేసింది. దానికి సమాధానం ఎవరూ చెప్పలా. ఎందువల్ల చెప్పలేదు అంటే,
దానికి చెప్పవచ్చునా చెప్పకూడదా అనేది పక్కన పెట్టేయండి. భీష్మాది ప్రముఖులంతా కూడా ధర్మాన్ని నిర్ణయించాల్సినటువంటి ధర్మరాజు తప్పు చేస్తాడా, ఒకవేళ తప్పు చేసినా చెయ్యకపోయినా అది నిర్ణయించడానికి మనమెవరము అని వెనకడుగు వేశారు అందరూ కూడా. కానీ శాస్త్ర ప్రకారం ధర్మరాజు చేసింది తప్పే. పరమాత్మకు ఆ విషయం తెలుసు కాబట్టే కోపం వచ్చిందట, చాలా తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. తన భక్తురాలైనటువంటి ద్రౌపదీదేవికి ఎలాంటి ఉపకారము చేయకుండా నిండు సభలో ఎవరెవరైతే చూస్తూ ఉన్నారో అందరికీ శిక్ష విధించాడు కృష్ణ పరమాత్మ. ఎవరెవరికి విధించాడు? భీష్ముడికి విధించాడు, అంపశయ్య మీద పడుకోవాల్సి వచ్చింది. తర్వాత ద్రోణాచార్యుడికి విధించాడు, ద్రోణాచార్యుడు తన శిష్యుడైనటువంటి అర్జునుడి చేతులు మరణించాల్సి వచ్చింది. అశ్వత్థామ హతః కుంజరహ అని అబద్ధం వాడి ధర్మరాజు తద్వారా తన శిరస్సుని విచ్ఛేదం చేశాడు ద్రోణాచార్యుడికి. ఆ రెండు సభలో ఉన్నటువంటి వాడు పాండవులు, కౌరవులంతా ఉన్నారు. కౌరవులు ఏదన్నా బాగుపడ్డారా? అందరూ సంహరింపబడ్డారు. చిట్ట చివరికి కృష్ణ పరమాత్మకి ఎవరి మీద కోపం అంటే పాండవుల మీద కూడా కోపం వచ్చిందట. మీరు చేసింది చాలా దుర్మార్గమైనటువంటి పని, పోని వీళ్ళని శిక్షిద్దాము అని అనుకుంటే స్వయాన ద్రౌపదికి భర్తలు కాబట్టి వీళ్ళని ఏదైనా చేస్తే ద్రౌపదికి తాను అపకారం చేసినటువంటి వాడు అవుతాడు. కాబట్టి ఏం చేశాడు అంటే ఈ 5గురి ద్వారా ద్రౌపదికి పుట్టినటువంటి ఉపపాండవులు అనేటువంటి వాళ్లను మరణించేట్టుగా చేశాడు. అంటే కంటి ముందే పుత్రశోకం అనేటువంటిది చాలా తీవ్రమైన, తను చనిపోయినా ఒప్పుకుంటాడేమో కానీ తన పుత్రుడు గనక మరణిస్తే ఏ తండ్రి కూడా తట్టుకోలేడు. చాలా తీవ్రమైనటువంటి మనోవేదన అది ఎవరు కూడా తీర్చలేరు. అందువల్ల ఈ ఉపపాండవులు అనేటువంటి వాళ్ళను అశ్వత్థామ హతం చేసేట్టుగా ఏర్పాటు చేశాడు. కంటి ముందే తన వాళ్ళ పిల్లలు చనిపోయారు. ఈ పాండవులు అందరికీ కూడాను ద్రౌపదికి పుట్టినటువంటి పిల్లలు. అంటే ధర్మం అనేటువంటి ఇదమిత్తంగా మనం నిర్ణయించునా అంటే నిర్ణయించలేము. ఇది అని నిర్ణయించడానికి మనం ఎవరం? అందువల్లే పెద్దవాళ్ళు చెప్పారు కదా, ఓ స్వామి, ధర్మం అనేటువంటి దాన్ని మేము నిర్ణయించలేము. యత్ త్వత్ ప్రియం, ఏదైతే నీకు ఇష్టమైనది ఉన్నదో అది ధర్మము. తదిహ పుణ్యం, అదే పుణ్యము. అపుణ్యము అన్యత్, ఏదైతే నీకు ఇష్టమైంది లేదో దాన్ని అపుణ్యము అంటాము, దాన్ని అధర్మము అని అంటాము అని తెలిసారు. మనకు భాగవతంలో దధిభాండు అనేటువంటి ఆయన ఒక వృత్తాంతం వస్తుంది. ఒక గోకులంలో ఉండేటువంటి వాడు, వ్యాపారం చేసుకునేటువంటి ఒక వ్యక్తి, వార్ధక్యంలో ఉన్నటువంటి వాడు. ఎప్పుడు కూడా కృష్ణారామ అని అనుకుని కూడా ఆయన ఉండడు. ఆయన పాటకు ఆయన సంచరిస్తూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో తాను వ్యాపారం అంతా ముగించుకున్నాడు. ఒక పెద్ద బాణను పెట్టుకుని ఒక చెట్టుకి ఆ బాణ అడ్డంగా పెట్టి ఆ బాణకి తాను ఆనుకుని అట్లా కాలు ఊపుకుంటూ ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. అదే సందర్భంలో కృష్ణ పరమాత్మ ఏదో దొంగతనం చేశాడు ఏరింట్లోనో. వాళ్ళు వచ్చి ఆ గోపికలంతా కూడా వచ్చి యశోదాదేవికి దాని గురించి వివరించారు. యశోదాదేవికి కోపం వచ్చింది. ఏరా, మన ఇంట్లో లేని వెన్న, మన ఇంట్లో లేని పాల, మన ఇంట్లో లేని నెయ్యి, నువ్వు ఇక్కడంతా విడిచిపెట్టి పొరిగింట్లోకి వెళ్ళి దొంగతనం చేయడం ఏమిటి అని చెప్పి కొట్టడానికి వచ్చింది. కృష్ణుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, ఎక్కడ తాక్కోవాలో కనిపించలేదు. ఇదే సందర్భంలో ఈ దధిభాండు అనేటువంటి అతను పెద్ద బాణ పెట్టుకొని ఆ బాణకి ఆనుకొని కూర్చున్నాడు కదా. ఈ పిల్లవాడు ఆ బాణలో ఒదిగిపోయేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు, పెద్ద బాణ కాబట్టి, చిన్న పిల్లవాడు కాబట్టి గబగబా వెళ్ళి ఆ బాణలో తాను దాక్కుంటూ, తాత ఈ బాణలో నేను దాక్కుంటాను, నేను ఉన్నటువంటి విషయం ఎవరి అడిగినా కూడా చెప్పవద్దు అని అన్నాడు. సరే అని అన్నాడు. సరే ఆ బాణ ఎత్తాడు, ఆ బాణలోకి దూరిపోయాడు ఆయన. అదేవిధంగా కాలు ఊపుకుంటూ కూర్చున్నాడు ఆయన. యశోదాదేవి వచ్చింది. యశోదాదేవి వచ్చి అడిగింది, ఏమయ్యా, ఇక్కడ నల్లగా ఉండేటువంటి వాడు, నెమల పింఛం పెట్టుకున్నటువంటి వాడు, చాలా చురుకైనటువంటి చూపులు కలిగినటువంటి వాడు పిల్లవాడు ఎవరైనా కనిపించారా అని అడిగింది. ఏమో చూడలేదమ్మా అని అన్నాడు ఆయన. సరే పాపం ఆయాసపడుతూ ఆవిడ వేరే చోటకి వెతుక్కోవడానికి వెళ్ళిపోయింది. లోపల ఉండేటువంటి కృష్ణ పరమాత్మకి గాలి ఆడడంలా. ఆయన అన్నాడు కదా, తాత మా అమ్మ వచ్చి వెళ్ళిపోయిందా అని అడిగాడు ఆయన. వెళ్ళిపోయింది. సరే అట్లా అయితే ఈ బాణ తీస్తే నేను బయటికి వస్తా అని అన్నాడు ఆయన. ఆయన అన్నాడు కదా, నేను వ్యాపారం చేసేవాడిని, ఏదైనా లాభ నష్టాలు ఎప్పుడు బేరీజ్ వేసుకుంటూ ఉంటాను. నువ్వు వచ్చావు, నన్ను అబద్ధం చెప్పమని చెప్పావు, నేను అబద్ధం చెప్పాను, మరి చెప్పిన దానికి నాకు ఏదైనా నువ్వు ఇవ్వాలి కదా అని అడిగాడు ఆయన. ఏం కావాలి నీకు? ఇవ్వడానికి నేను ఎంత వాడిని, నేను చాలా చిన్న పిల్లవాడిని, నా దగ్గర ఏదైనా ఉంటుందా అని అన్నాడు. అదంతా కుదరదు, నువ్వు నాకు ఇవ్వాల్సింది ఏదో ఒకటి అన్నాడు ఆయన.
నీకు నేనేమి ఇవ్వగలనయ్యా, ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు అని అన్నాడు ఆయన. ఈ కృష్ణ పరమాత్మ ఆ బాణలో కూర్చోవడం, ఆ బాణకి తాను ఆనుకొని కూర్చోవడం వల్ల ఇతనికి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగింది, ఒక వేదాంతపరమైనటువంటి జ్ఞానం. ఏదో వ్యాపారం చేసుకుంటూ ఉన్నాం, జీవితం అంతా సాగిపోతూ ఉంది, ఈ జీవితం ఇంతేనా, ఈ జీవితానికి ముగింపు అనేటువంటిది ఏది ఉండదా, ఎలా ఉంటుంది ఆ ముగింపు, సక్రమమైన ముగింప అక్రమమైన ముగింప, సక్రమమైన ముగింపు అంటే ఏమిటి, తాను ముక్తిని పొందడం, లేదా ఇలా వ్యాపారం చేసి మరో జన్మ ఎత్తడం అనేటువంటి ఈ వేదాంత జ్ఞానం అంతా కలిగింది. ఎందువల్ల కలిగింది అంటే ఈ బాణలో కృష్ణ పరమాత్మ ఉన్నాడు, ఆ బాణకి తాను ఆనుకొని ఉండడం వల్ల తనకు ఒక దివ్యమైనటువంటి జ్ఞానం కలిగింది. ఆయన అన్నాడు కదా, నువ్వు మోక్షాన్ని ఇస్తే గనక తప్పకుండా నేను ఈ బాణను తీస్తాను అన్నాడు. మోక్షం అంటే ఏమిటి, అది ఎలా ఉంటుందో నాకు తెలియదు అన్నాడు ఈయన. అదంతా కుదరదు, నువ్వు ఎవరో నాకు తెలిసిపోయింది, నువ్వు పరమాత్మవు అనే విషయం నాకు అర్థమైపోయింది, కాబట్టి నువ్వు మోక్షాన్ని ఇవ్వాల్సిందే, ఇస్తేనే ఈ బాణను నేను తెరుస్తాను అన్నాడు ఆయన. సరే, చిట్ట చివరికి కృష్ణ పరమాత్మ ఇస్తాను అని అంగీకరించాడు. తద్వారా ఆయన బాణ తీశాడు, కృష్ణ పరమాత్మ బయటికి వచ్చాడు. వచ్చిన తర్వాత అన్నాడు కదా, నాకే కాదు మోక్షము, ఈ బాణకి కూడా ఇవ్వాలి, ఈ బాణకి కూడా ఇవ్వాలన్నాడు. ఈ బాణకి ఏదన్నా జ్ఞానం ఉందా, పాడుందా, ఈ బాణకి ఎందుకయ్యా మోక్షము అన్నాడు. లేదు, ఈ బాణ ఉండడం వల్ల ఇది నాకు గురుస్థానాన్ని అలంకరించినటువంటి బాణ. ఎందువల్ల, నువ్వు బాణ లోపల ఉన్నావు, బాణని నేను అంటిపెట్టుకొని ఉన్నాను, తద్వారా నాకు జ్ఞానం కలిగింది. జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడిని గురువు అని అంటారు, నాకు ఆ జ్ఞానాన్ని ఇచ్చింది ఈ బాణ కాబట్టి ఈ బాణ నాకు గురుస్థానంలో ఉన్నది, కాబట్టి ఈ బాణకి కూడా నువ్వు మోక్షాన్ని ఇవ్వాలి అని అన్నాడు. అదేమిటయ్యా, దీనికి ఏం అదంతా కాదు, మోక్షలోకంలో ఈ బాణం ఉండడానికి ఆ మాత్రం చోటు ఉండదా అన్నాడు. సరే, ఇస్తానన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది, సత్యవాక్ పరిపాలన చెయ్యకుండా అబద్ధాన్ని చెప్పి తాను ముక్తిని పొందాడు దధిభాండు అనేటువంటి ఆయన. అంతే కదా, తాను యశోదాదేవికి అబద్ధాన్ని చెప్పి మోక్షాన్ని పొందాడు దధిభాండు. సత్యవాక్ పరిపాలన చెయ్యాలి అనేటువంటి వ్యామోహంతో సత్యాన్ని కూడా విస్మరించి శాశ్వతమైన సత్యస్వరూపుడైనటువంటి ధర్మస్వరూపుడైనటువంటి రాముణ్ణి విడిచిపెట్టి సామాన్యమైనటువంటి స్వర్గాన్ని పొందినటువంటి వాడు దశరథ మహారాజు. అంటే దానికే మన యత్ త్వత్ ప్రియం, ఓ పరమాత్మ, ఏదైతే నీకు ప్రియమైనది ఉంటుందో, నువ్వు ప్రియమని అనుకుంటావో, తదిహ పుణ్యం, అదే పుణ్యమైనటువంటిది. అపుణ్యమన్యత్, మిగతా నీ కూడా అపుణ్యమైనటువంటివే అని చెప్పి ధర్మాన్ని నిర్ధారించారు మన పెద్దలంతా కూడా. ధర్మాన్ని పూర్తిగా ఇదమిత్తంగా మనం ఏమీ నిర్ణయించలేము, కాబట్టి ఇలా గనక మనం తెలుసుకుంటే ఆయనకి ఏది ఇష్టమో అదే పుణ్యము, ఏది అయిష్టమో అదే అపుణ్యము అని నిర్ణయించాలి. మరి అలాంటి ఆ గోపబాలకుడి యొక్క సోదరిని నిన్నటి భాషలలో లేపారు. మరి కర్మే చేయకపోతేనో అది చాలా ఇంకా ప్రమాదకరమైనటువంటిది. కర్మ అనేటువంటిది చెయ్యాలి, కర్మ అనేటువంటిది చెయ్యకూడదు. కర్మ చెయ్యడము అంటేనేమో సక్రమంగా కర్మ చేయడం, కర్మ చేయకపోవడం ఎప్పుడు వస్తుందంటే కృష్ణ పరమాత్మ కోసమో భగవంతుడి కోసమో కర్మ చేయకపోవడం. ఆ సందర్భంలో మనం భగవంతుడి యొక్క సేవలో ఉంటేనో చేయకపోతే వచ్చిన దోషమేమీ లేదు. అసలు పూర్తిగా మానేస్తే అక్కడ అట్లా భగవంతుడికి సేవ చేయకుండా ఇట్లా ఈ కర్మ కూడా చేయకపోతే చాలా ప్రమాదమట. మనకు పురాణాల్లో ఒక కథ వస్తుంది. ఒక శతధనుడు అనేటువంటి మహారాజు, గొప్ప కర్మిష్ఠుడు, ప్రతి వ్రతాన్ని ఆచరిస్తూ తన ధర్మాన్ని తాను ఆచరిస్తూ ఉండేటువంటి వాడు. ఏకాదశి రోజున చక్కగా స్నానము చేసి పూజా పునస్కారాలు చేసేటువంటి ఒక గొప్ప మహారాజు. ఆ మహారాజుకి శైభ్య అనేటువంటి ఒక ధర్మపత్ని, చాలా యోగ్యత కలిగినటువంటి పతివ్రత శిరోమణి ఆమె. వీళ్ళిద్దరూ కూడా చక్కగా వ్రతాలు ఆచరిస్తూ ఉన్నారు, ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఈ మహారాజు ఏం చేశారంటే ఒకానొక సందర్భంలో ఏకాదశి రోజున స్నానం చేసి బయలుదేరి వస్తూ ఉన్నారు. ఈ రాజుగారు, ఈ రాణిగారు బయలుదేరి వస్తూ ఉంటే ఒక కర్మిష్ఠి కానటువంటి వాడు కనిపించాడు. వాడిని పాషండి అని అంటారు, అంటే కర్మే ఆచరించినటువంటి వాడు. ఏ శాస్త్రంలో చెప్పబడినటువంటి ఏ కర్మని ఆచరించినటువంటి వాడిని పాషండి అని అంటాడు. ఒకతను ఎదురొచ్చాడు. ఎదురొస్తే రాజుగారికి అతను ఎవరో తెలుసు. ఎలా పరిచయము అంటే ఈ శతధనుడు అనేటువంటి రాజు ధనుర్విద్య ఏ గురువు గారి దగ్గర అయితే నేర్చుకుంటూ ఉన్నాడో
ఆ గురువు గారికి ఇతను స్నేహితుడు, ఈ పాషండు. అంటే విలువిద్య నేర్చుకునేటప్పుడు తన గురువు గారి దగ్గర తరచూ చూస్తూ ఉండేవాడు కాబట్టి అతను కనిపించాడు. కనిపిస్తే బాగున్నారా అని అడిగాడు, అంతే. బాగున్నారా అని అడిగాడు. అడిగితే బాగున్నాను అన్నాడు. అతని పాట వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే సరే, ఆ పాషండు అంటే అసలు ఎలాంటి ధర్మాన్ని ఆచరించని వాడు కదా. మరి అలా ఆచరించని వాడిని చూసింది కాబట్టి ఆ ధర్మపత్ని అయినటువంటి శైభ్య ఏం చేసింది అంటే, ఒక గోవును చూసింది, సూర్యుడిని చూసింది, తర్వాత భూమిని చూసింది. తను ఏ దుర్మార్గునైతే అసలు ధర్మాన్ని ఆచరించని వాడిని చూసింది కాబట్టి దానికి తాను ప్రాయశ్చిత్తం చేసేసుకుంది. రాజుగారు ఏమీ ఆచరించాలా, పెద్దగా దాని గురించి పట్టించుకోవాలా. ఏమన్నారు, బాగున్నావా అని అడిగాడు, అంతే. ఇంకేం అడగల. అతను బాగున్నాను అన్నాడు, వెళ్ళిపోయాడు. కొంతకాలానికి ఈ రాజుగారు కాస్త మరణించారు, శరీరాన్ని విడిచిపెట్టారు. అదే సందర్భంలో చితిమంట పేర్చేటువంటి సందర్భంలో ఈమె మహాపతివ్రత కాబట్టి ఈ శైభ్య అనేటువంటి ఆమె కూడా ఆ కాలంలో సతీ సహగమనం అనేటువంటి ఒక ఆచారం ఉన్నది. తను కూడా స్వచ్ఛందంగా నేను రాజుగారితోనే వెళ్ళిపోతాను అని చెప్పి సతీ సహగమనం చేసింది. సరే, మరణించిన తర్వాత మళ్ళీ ఇంకో జన్మ వచ్చింది ఈ మహారాణికి. ఎక్కడ, కాశీ మహారాజుకి తాను కుమార్తెగా జన్మించింది, సుమతి అనేటువంటి పేరుతో. ఈమె మహాపతివ్రత కాబట్టి పూర్వజన్మ సుకృతం ఉన్నది ఈమెకి. పూర్వజన్మ స్మృతి ఏర్పడింది. తన భర్త అయినటువంటి శతధనుడు ఎక్కడ ఉన్నాడో అనేటువంటి ఆలోచనతో వెతకడం ప్రారంభించింది. వెతుకుతూ ఉంటే ఎక్కడో ఒక అడవి, ఆ అటవీ ప్రాంతంలో ఒక పెద్ద పొద, ఆ పొదలో ఒక నక్క. అలా జన్మించాడనమాట ఈ శతధనుడు అనేటువంటి మహారాజు. మహాధర్మాన్ని ఆచరించేటువంటి వాడు. అలాంటి వాడికి ఆ జన్మ వచ్చింది. సరే, ఈ సుమతి చెప్పాం కదా, ఈ శైభ్య అనేటువంటి ఆమె సుమతి అని జన్మించింది కదా. తన తండ్రి అయినటువంటి కాశీరాజుకి ఈ విషయాన్ని తెలియజేసి, నాన్నగారు, పూర్వజన్మలో నేను ఫలానా దానిని, నా భర్త మరణించి తర్వాత మహారాజుగా ఉండేటువంటి అతను ఇట్లా జన్మించాడు కాబట్టి అతని దగ్గరికి వెళ్ళాలి నేను అంది. ఆయనతో చెప్పి బయలుదేరి వెళ్ళింది. వెళ్ళి ఈ నక్క దగ్గర తాను వివరంగా చెప్పింది, నువ్వు పూర్వజన్మలో ఇలా ఉండేటువంటి వాడివి, శతధనుడు అనేటువంటి మహారాజువి, నువ్వు కాస్త ఇలాంటి గతిని నువ్వు పొందావు, అయ్యో అని బాధపడుతూ ఉంటే ఈ నక్కకి కూడా పూర్వజన్మ స్మృతి వచ్చింది. అంటే నేను రాజుని అనేటువంటి స్మృతి వచ్చింది. తద్వారా ఆహారము అవన్నీ తీసుకోకుండా ఒక వ్రతాన్ని ఆ జన్మలో కూడా ఆచరించి వెంటనే శరీరాన్ని విడిచిపెట్టింది. అలా మరణించినటువంటి ఆ నక్క మళ్ళీ అదే అడవిలో కొంగగా జన్మించింది, కొంగలాగా. సరే, మళ్ళీ అలయే సుమతి మళ్ళీ ఆ కొంగ దగ్గరికి వెళ్ళి, రాజా, నువ్వు ఫలానా వాడివి, ఇట్లా జన్మించావు అని చెప్తే, సరే అలా కొంగలాగా ఉండేటువంటి ఆ జన్మలో కూడా ఆహారాన్ని అన్నీ విడిచిపెట్టి సరే ఇంకో జన్మ ఎత్తింది. చాలా 2-3 జన్మల తర్వాత మళ్ళీ ఒక కాకిలాగా జన్మనెత్తింది. కాకిలాగా జన్మిస్తే మళ్ళీ ఆ కాకి దగ్గరికి వెళ్ళి, ఇట్లా మహారాజు నువ్వు అని చెప్పింది. సరే, మళ్ళీ అట్లానే ఆహారం తీసుకోకుండా మళ్ళీ శరీరాన్ని విడిచిపెట్టాడు. తర్వాత ఒక నెమలిలాగా తాను జన్మించాడు. అదే సందర్భంలో జనక మహారాజు మిథిలా నగరంలో ఒక గొప్ప అశ్వమేధయాగాన్ని చేస్తూ ఉంటే ఆ సుమతి అనే ఆమె అనుకుంది, ఇదే సరి అయినటువంటి సమయం అని చెప్పి ఈ నెమలి రూపంలో ఉన్నటువంటి తన భర్తను కూడా తాను తీసుకుని వెళ్ళి అక్కడ ఒక గొప్ప యాగమంతా అయిపోయిన తర్వాత అవభృత స్నానము అని అంటారు. పూర్ణాహుతి చేసేటువంటి పూర్ణాహుతి జరుగుతూ ఉన్నది. ఆ పూర్ణాహుతి ఎలా జరుగుతోందో తన భర్త అయినటువంటి ఆ మయూర రూపంలో ఉన్నటువంటి నెమలి రూపంలో ఉన్నటువంటి ఆ భర్తకు తాను చూపించి అక్కడ అవభృత స్నానము, అంటే రాజుగారికి ఇదంతా అయిపోయిన తర్వాత అవభృత స్నానము అని చెప్పి కలశంతో అభిషేకం చేస్తారు. ఆ స్నానం చేసేటువంటి సందర్భంలో ఈ నెమలి రూపంలో ఉన్నటువంటి తన భర్తను కూడా అక్కడ ఉంచింది. ఆ అవభృత స్నానం ఆ మయూరానికి కూడా చేయించింది. ఆ మయూరం కాస్త తన శరీరాన్ని విడిచిపెట్టింది. విడిచిపెట్టి జనక మహారాజుకి కుమారుడుగా జన్మించింది. అంటే ఆ శతధనుడు అనేటువంటి వాడే ఇన్ని రకాల జన్మలు తాను ధరించి తర్వాత జనక మహారాజుకి కుమారుడుగా జన్మించాడు. అప్పుడు ఈ సుమతి అనేటువంటి ఆమె ఆ జనక మహారాజు కొలువులో ఉన్నటువంటి యాజ్ఞవల్క్యుడు, విశ్వామిత్రుడు మొదలైనటువంటి వాళ్ళందరికీ నమస్కారం చేసి, ఓ యాజ్ఞవల్క్య మహర్షి, ఈ జనక మహారాజుకి పుత్రుడికి నామకరణం చేస్తూ ఉన్నారు కదా ఈ రోజున, ఇతని యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని మీరు తెలియజేయవలసింది అని అంటే, అప్పుడు ఇతను ఫలానా వాడు ఇట్లా జన్మలు ఎత్తి ఇలా జనక మహారాజుకు కుమారుడుగా జన్మించాడు అని చెప్పారు.
ఇదంతా ఎందుకు చెప్పవస్తున్నాను అంటే, ఈ మహారాజు చేసినటువంటి దోషమేమిటి? ధర్మాన్ని ఆచరించేటువంటి వాడే, కానీ కేవలం ధర్మమే ఆచరించినటువంటి, కర్మలే చేయనటువంటి, అంటే తనకు విద్యుక్తంగా చెప్పబడినటువంటి కర్మలు ఆచరించనటువంటి ఒక వ్యక్తి ఎదురుపడితే తన జీవితంలో ఒకానొక సందర్భంలో బాగున్నారా అని అడిగాడు, అంతే. అదొక్కటి చేసినటువంటి పొరపాటు. అలా అడిగిన పాపానికి ఇన్ని జన్మలు ఎత్తాల్సి వచ్చింది. ఏమిటి? కర్మలే ఆచరించినటువంటి ఒక పాషండుడిని తాను చూసి అన్ని ధర్మాలు సక్రమంగా ఆచరించేటువంటి రాజు బాగున్నారా అని అడిగిన పాపానికి ఇన్ని జన్మాలు ఎత్తవలసి వస్తే, కర్మే ఆచరించినటువంటి వాడు ఎన్ని జన్మలు ఎత్తాలి? వాడు తరిస్తాడా వాడి జీవితంలో? కష్టం కదా. కాబట్టి కర్మలు ఆచరించాలి, విద్యుక్తమైనటువంటి కర్మలు ఆచరించాలి. కానీ భగవంతుని యొక్క కైంకర్యం కనుక అడ్డుగా ఉన్నప్పుడు దానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఈ కథ ద్వారా. మరి అలా నిన్నటి పాశురంలో పరమాత్మ కోసం తన ధర్మాన్ని పక్కన పెట్టుకున్నటువంటి ఒక గోపబాలుడి యొక్క వృత్తాంతానంతా తెలియజేసి, మనత్తుకు ఇనియానై, మనస్సుకి చాలా ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క నామాన్ని తలుచుకుంటూ ఉన్నా కూడా నువ్వు లేవలేదేమిటమ్మా అని చెప్పి నిన్నటి పాశురంలో చెప్పారు. ఇక ఇవాటి రోజున ఎప్పుడైతే మనత్తుకు ఇనియానై, మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి వాడు రాముడు అని అన్నారో, వెంటనే ఈ గోపబాలికలకు కొంతమందికి కోపం వచ్చింది. అంతే కదా. ఇప్పుడు మనం ఎవరి కోసం ఈ వ్రతాన్ని చేస్తూ ఉన్నాము? కృష్ణ పరమాత్మను వివాహం చేసుకోవడం కోసం ఈ వ్రతాన్ని చేస్తూ ఉన్నాము. నువ్వు మనత్తుకు ఇనియానై, మనస్సుకి ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి వాడు రామచంద్రమూర్తి అని అంటే, మనస్సుకి ఆహ్లాదాన్ని ఇవ్వనటువంటి వాడు కృష్ణ పరమాత్మ. వ్రతం ఆచరించేదేమో కృష్ణుడి కోసం, అలాంటిది నువ్వు ఇంత మాట అనేస్తారా మీరంతా కూడా అని చెప్పి కొంతమంది గోష్ఠిలో కొంతమందికి కోపం వచ్చింది. కోపం వచ్చి కొంతమంది చెప్పడం, రాముడు గొప్పవాడా కృష్ణుడు గొప్పవాడా, రాముడు ఎంతటి గొప్పవాడు కృష్ణుడు ఎంతటి గొప్పవాడు అని ఒకళ్ళనొకళ్ళు ప్రశ్నలు సమాధానం వేసుకోవడం ప్రారంభించారు. అమ్మా, ఒక గోపి బాలిక అంది, నిజమేనమ్మా, రాముడు చాలా అందగాడే, రాముడు చాలా గొప్పవాడే అని అనుకుందాం. కృష్ణుడు అంత అందగాడు కాదు అని అనుకుందాం. మీరే అంటున్నారు కదా, వేసే ప్రశ్న చూడండి. అలాగే అనుకుందాం, ఒక వివాహిత అయినటువంటి స్త్రీ తన భర్త పక్కింటి వాడి కంటే అందంగా లేకపోయినా, లేదా పక్కింటివాడు చదువుకున్నంత చదువుకోకపోయినా, పక్కింటివాడు సంపాదించినంత సంపాదించకపోయినా, ఆ స్త్రీ, పాతివ్రత్యం కలిగినటువంటి స్త్రీ తన భర్తను ఎప్పుడూ కూడా దైవంతో సమానంగా చూస్తుంది. తన భర్తే అందరికంటే గొప్పవాడిగా భావిస్తుంది. కానీ పక్కవాడు ఇంత ఎక్కువగా సంపాదిస్తున్నాడు, ఇంత అందంగా ఉన్నాడు, ఇంత చదువుకున్నవాడు అనేటువంటి భావన పొందితే పాతివ్రత్యం చెడిపోయినట్టుగా కాదా? అదే విధముగా కృష్ణ పరమాత్మను తలుచుకోవాల్సినటువంటి మనము మళ్ళీ రామచంద్రమూర్తి మనత్తిక్కినియారి అని గనక అంటే, అప్పుడు రామచంద్రమూర్తి గొప్ప అని అంటే మనమంతా పాతివ్రత్యాన్ని కోల్పోయినటువంటి వాళ్ళం అవమా అని ఒక గోప బాలిక అంది. సరే, ఇట్లా చర్చ జరుగుతూ ఉంది. కొంతమంది అన్నారు కదా, అమ్మ కృష్ణుడికి ఎంతమంది తల్లిదండ్రులు అని అడిగారు ఒకళ్ళు. అదేమిటి కృష్ణుడికి ఎంతమంది తల్లిదండ్రులు అంటే, నలుగురు, దేవకి వసుదేవులు, యశోద నందనులు కదా అమ్మ. ఎవరికైనా అలా ఉంటారా తల్లిదండ్రులు? ఒక తల్లిదండ్రులు ఉంటారు ఎవరికైనా, అది కదా గొప్ప. రామచంద్రమూర్తికి దశరథ మహారాజు, కౌసల్యాదేవి తల్లిదండ్రులు, ఒకే మాట ఒకే బాణం, అలా ఉంటే గొప్ప. కానీ పుట్టిన ఊరు వేరు, పెరిగిన ఊరు వేరు, పెంచిన తండ్రి వేరు, పుట్టించినటువంటి తండ్రి వేరు, పెంపుడు తల్లి వేరు, తర్వాత పెంచిన తల్లి వేరు, పెంపుడు తల్లి వేరు, పుట్టించిన తల్లి వేరు. ఇట్లా ఎక్కడన్నా ఉంటుందా? న్యాయం ఏదైనా ఉందా అని అడుగుతుంది ఒక గోప బాలిక. ఇంకో గోప బాలిక అంది కదా, సరేనమ్మా, రామచంద్రమూర్తికి ఎంతమంది భార్యలు అని అడిగింది ఒక ఆవిడ. అదేమిటి, రామచంద్రమూర్తికి ఒకే ఒక భార్య సీతాదేవి కదా. అదే మా కృష్ణుడికి ఎంతమందో తెలుసా అనేది. ఆ కృష్ణుడికి అంటే లెక్క చెప్పగలమా? చెప్పలేం కదా. 16,000 మంది భార్యలు, తర్వాత అష్టమహిషులు, అది కాకుండా గోపికలు చాలామంది ఉన్నారు కదా. కానీ ఏ రోజైనా సరే మా కృష్ణుడి యొక్క భార్యలు ఎవరైనా అపహరించడం చూసారా? ఎవరు చూడలే. ఒక్క భార్యను కాపాడుకోలేనటువంటి రామచంద్రమూర్తి గొప్పవాడా? 16,000 మంది భార్యలను కంటికి రెప్పగలా చూసుకుంటూ, ఎలాంటి కష్టము లేకుండా
అంగనామంతరే మాధవం 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 చాంతరే చాంగన అన్నట్టుగా 16,000 మందితో ఒకే సందర్భంలో రాసక్రీడలు చేసేటువంటి వాడు, ఒకే సందర్భంలో అందరి ఇళ్లలో సంచరించేటువంటి మా కృష్ణ పరమాత్మ ఎక్కువ అని ఒక ఆవిడ చెప్పింది. ఇట్లా ఒక్కరికొకరు పోటీలు పడుతూ ఉన్నారు. కృష్ణుడు గొప్ప, రాముడు గొప్ప, ఇలా ప్రశ్నలు వేస్తూ ఉంటే దీంట్లో మంచి తత్వం తెలిసినటువంటి ఒక గొప్ప బాలిక, అదేమిటమ్మా అంత మాట అంటారు, కృష్ణుడు గొప్ప రాముడు గొప్ప ఏమిటి, అవతారాలలో కొన్ని విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి. రాముడైనా కృష్ణుడైనా అతను నారాయణ స్వరూపుడే కదా, నారాయణుడే ఇట్లా అవతరించాడు అనే విషయం మీరు తెలుసుకోపోతే ఎట్లా? పెరియాళ్వార్లు ఏమన్నారు? వరుహ వరుహ వామన నంబి కాకుత్స అని కీర్తించారు. ఓ కృష్ణ పరమాత్మ కకుస్థ వంశస్థుడా అని కీర్తించారు కదా. కాబట్టి ఆ రాముడే ఈ కృష్ణుడు అని చెప్పుకుంటూ ఒకానొక సందర్భంలో యశోదాదేవి తన కృష్ణ పరమాత్మకు పాలిస్తూ చెప్పినటువంటి ఒక వృత్తాంతాన్ని గుర్తు చేసింది. యశోదాదేవి కృష్ణ పరమాత్మకు పాలు తాగరా అని అంది రాత్రిపూట. నేను తాగనమ్మా, నాకు తాగాలి అని లేదు అన్నాడు ఆయన. అప్పుడు ఏ విధంగా అయినా తాగించాలి అంటే తల్లులు ఏం చేస్తారు, నీ కథ చెప్తాను నాయన, నీ కథ చెప్తాను, నువ్వు పాలు తాగు అని అంది. సరే కథ చెప్పమ్మా, నేను పాలు తాగుతా అన్నాడు. సరే పాలు తాగిస్తూ రామో నామ బభూవ, రాముడు అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు అంటే పడుకుంటూ ఉంది ఆ పిల్లవాడి రూపంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ పడుకుంటూ వింటూ ఉన్నాడు పాలు తాగుతూ. రామో నామ బభూవ, కొడుతూ ఉన్నాడు ఆయన. కథలో ఎప్పుడూ కూడా కొట్టాలి కదా, వింటూ ఉంటే అని అంటూ ఉంటారు కదా. రామో నామ బభూవ, రాముడు అనేవాడు. తదబలా సీతేతి, ఆమెకి సీత అనేటువంటి ఒక భార్య ఉన్నది. శివధనుర్భంగం చేసి సీతాదేవిని తాను వివాహం చేసుకున్నాడు అని అన్నాడు. ఆయన దశరథ మహారాజుకు కుమారుడు అని అన్నాడు అని చెప్తున్నాడు. వీళ్ళని దశరథ మహారాజు అడవులకు వెళ్ళిపోమని చెప్పాడు అంటే పంచవటిలో ఉన్నారు. తర్వాత ఏమన్నాడు, తామాహరద్రావణ, ఇలా పంచవటిలో ఉండేటువంటి ఆ సీతాదేవిని రావణాసురుడు అపహరించుకున్నాడు అంటే అన్నాడు. అంతవరకు రామో అంటూ ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుని వెళ్ళాడు అనగానే అన్నాడు ఒక్కసారి. అంటే ఆ శబ్దం కాస్త మారింది. ఇంతవరకు తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని కృష్ణ పరమాత్మను జోకొడుతూ ఈ కథ చెప్పేటువంటి యశోదాదేవికి ఒక్కసారిగా ఆ శబ్దం కాస్త భయం వేసేసింది, కంపం వచ్చేసింది. ఆ పిల్లవాడిని అక్కడ పెట్టేసేసి గబగబా బయటికి వెళ్ళి తలుపులు వేసుకుని ఆ పక్క నుంచి ఆ కిటికీ నుంచి చూడటం ప్రారంభించింది. ఏమంటు సౌమిత్రే ధనుర్ధనుర్ధనురీతి, వెంటనే ఆ పిల్లవాడు లేచాట. ఏ లక్ష్మణ ఎక్కడ ధనుస్సు ఉంది, పట్టుకురా సీతాదేవిని రావణాసురుడు తీసుకుని వెళ్ళిపోతున్నట్ట, ఎలా వెళతాడో చూస్తాను, ఆ ధనుస్సు పట్టుకురా అని చెప్పి అరుస్తూ ఉన్నట్ట అక్కడి నుంచి. అలాంటి సన్నివేశాలు కృష్ణ పరమాత్మ చేశాడు కదా. ఆయనే కదా లీలామానుష విగ్రహుడు, ఆయనే రాముడైనా ఆయనే కృష్ణుడైనా. ఈ సన్నివేశం ద్వారా తెలియదా ఆ కృష్ణ పరమాత్మే రాముడు అని చెప్పి? ఎంతమంది కవులు రామచంద్రమూర్తిని కృష్ణ పరమాత్మను కొనియాడినటువంటి కవులు ఉన్నారు. మనకి భాష అనేటువంటిది చాలా గొప్పదండి. ఆ భాషలో మనం ఒకే భాష ఒకే శ్లోకంలో రాముని గురించి కృష్ణుని గురించి చేసినటువంటి శ్లోకాలు, చాలా అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయి. అంతేకాకుండా యాదవ రాఘవీయం అని చెప్పి ఒక గొప్ప వెంకటాధ్వరి అనేటువంటి మహానుభావుడు రచించాడు. 30 శ్లోకాలు. ఎలా ఉంటుందంటే ఆ శ్లోకం ముందు నుంచి చదివితే రామాయణం వస్తుంది, ఇది కృష్ణుడి యొక్క చరిత్ర వస్తుంది. వెనక నుంచి చదివితే రాముడి యొక్క వృత్తాంతం వస్తుంది. అంటే ఒకే శ్లోకం అట్లా చదవచ్చు. ఇవి భాషలో ఉండేటువంటి చమత్కృతులు. ఒక శ్లోకం ఒక శ్లేష అంటాం. ఆ శ్లోకాన్ని చదివితే దాంట్లో రాముడి గురించి కృష్ణుడి గురించి వచ్చేటువంటి ఒక శ్లోకం ఏమిటంటే, యహ పూతనామారణలబ్ధ కీర్తి కాకోదరో ఏన వినీతదర్పః యశోదయాలంకృతమూర్తిరవ్యాత్ పతి యదూనామధవారఘూణాం అనేటువంటిది ఒక శ్లోకం. దీంట్లో చూడండి, కృష్ణుడి వృత్తాంతము వస్తుంది, రాముడి వృత్తాంతం, అంటే పదవిభాగం చేసేటప్పుడు కొంచెం వ్యత్యాసంగా చేయాలి. చూడండి, యహ పూతనామారణ లబ్ధ కీర్తి, యహ ఎవడైతే పూతనామారణ
పూతన అనేటువంటి ఆమెను చంపడం వల్ల లబ్ధకీర్తి గొప్ప యశస్సు పొందాడో, కాకోదర ఏన వినీత దర్ప, కాకోదర అంటే కాళీయుడు, కాళీయుణ్ణి తాను అణచి గొప్ప కీర్తిని పొందాడు, ఆ కాళీయుడి యొక్క దర్పాన్ని పోగొట్టాడో అలాంటి యశోదయ అలంకృత మూర్తి అవ్యాత్. యశోద చేత అలంకరింపబడినటువంటి మూర్తి అయినటువంటి ఆ కృష్ణ పరమాత్మ అవ్యాత్ కాపాడుగాక అని ఈ శ్లోకంలో ఒక అర్థం. ఇక దీన్ని పదవిభాగం చేస్తే కొంచెం మారితే ఎవడైతే పూతనామ అంటే పూత అంటే పవిత్రమైనటువంటి నామ పేరు కలిగినటువంటి వాడు, అదే శ్లోకం పూతనామారణ లబ్ధకీర్తి అని పదవిభాగం చేస్తే అట్లా వస్తుంది. ఎవడైతే పూతనామా అంటే పవిత్రమైనటువంటి పేరు కలిగినటువంటి వాడో, తారక మంత్రము కోరిన దొరికిన అంటాడు కదా రామదాసు గారు, అంటే పవిత్రమైనటువంటి పేరు, అందరినీ తరింపజేసేటువంటి పేరు కాబట్టి పూతనామా, అలాంటి పవిత్రమైనటువంటి పేరు కలిగినటువంటి వాడో, రణలబ్ధ కీర్తి యుద్ధం చేసి గొప్ప కీర్తి పొందాడో, అంటే రామరావణయోర్ యుద్ధం రామరావణయోరివ అని అంటాం కదా, కాబట్టి రామరావణ యుద్ధం అంటే ఎవరు కూడా దాన్ని ఊహించలేరు, అలాంటి యుద్ధాన్ని చేసి గొప్ప కీర్తి పొందాడో, కాకోదరోయేన వినీత దర్ప, కాకాసురుడు యొక్క దర్పాన్ని అణచాడో, యశోదయా అలంకృత మూర్తి. యశోదయా అంటే అప్పుడు వేరే వచ్చింది, యశస దయయా అలంకృత లబ్ధకీర్తి, అలంకృత మూర్తి, యశస్సు చేత కీర్తి చేత దయచేత అలంకరింపబడినటువంటి మూర్తి ఎవడైతే ఉన్నాడో అలాంటి మూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి అవ్యాత్ కాపాడుగాక అని. ఇలా రాముడు కృష్ణుడు వేరు అని ఎందుకు అనుకుంటారమ్మా, ఇద్దరూ కూడా ఒకరే అని చెప్తే అప్పుడు అన్నారు కదా, సరే అట్లా అయితే ఒకళ్ళు కృష్ణుణ్ణి కొనియాడండి, ఒకళ్ళు రాముణ్ణి కీర్తించండి అని చెప్పి ఈ పాశురం ద్వారా ప్రారంభిస్తూ ఉన్నారు. ఏమిటి? పుళ్ళిన్ వాయ్ కీండానై. పుళ్ళిన్ అంటే బకాసురుడు యొక్క వాయ్ ఆ నోటిని చీల్చినటువంటి వాడు. బకాసురుడు ఎలాంటి వాడు? ఇందాక మనం చెప్పుకున్నాం, బకవృత్తి, తర్వాత మార్జాల వృత్తి, బిడాల వృత్తి అని చెప్పి కొన్ని ఉన్నాయి. బకవృత్తి అంటే మనకి భగవద్గీతలో చెప్తారు ఆయన, కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసాస్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార స ఉచ్యతే అని చెప్పి. కొంగ ఎలా ఉంటుంది అంటే, కొంగ జపం అని అంటాం కదా, నీళ్లలో ఉంటుంది, ఒక కాలు పెట్టుకుని అట్లానే చూస్తూ ఉంటుంది, అలా ఒక బొమ్మలాగా నిలబడి ఉంటుంది. అలా బొమ్మలాగా నిలబడి ఉంటే మొట్టమొదట్లో అది దిగినప్పుడు కొన్ని చేపలు భయపడి అటు ఇటు పోతూ ఉంటాయి. అలాగే స్థిరంగా ఉండేటప్పటికీ ఈ కొంగ ఏమీ చేయదులే అని చెప్పి చేపలన్నీ తిరుగుతూనే ఉంటాయి, అది కూడా పట్టించుకోదు, ఏ చేపని తాను పట్టుకోదు. తనకు ఏదైతే ఎరగా కావాలి అని అనుకుంటుందో, ఏ చేపనైతే పట్టుకోవాలి అని అనుకుంటుందో అంతసేపు ఓపికగా ఉంటుంది ఈ కొంగ. కర్మేంద్రియాన్ని సంయమ్య, ఎవడైతే తన కర్మను ఇంద్రియాలని కూడా తన అధీనంలో పెట్టుకొని యాస్తే మనసాస్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ, మనస్సులో మాత్రం కోరికలు మాత్రం అలాగే ఉంటాయి. ఇంద్రియాలు పట్టుకుని ఉంటాడు, కోరికలు మాత్రం ఇది చేస్తే బాగుంటుంది ఇది చేస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాడు. మనస్సులో ఇంద్రియాలని మాత్రం బయటికి ప్రసరింపజేయకుండా చాలా ఆచారపరుడుగా కనిపిస్తూ ఉంటాడు. అలాంటి విమూఢాత్మ, ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార స ఉచ్యతే, వాడిని మిథ్యాచార అని అంటారు. అంటే కొంగ కూడా ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది, నీళ్లలో ఉండి ఎన్ని చేపలు అలా పోతూ ఉన్నా అది తనకి ఎర ఏదైతే కావాలనుకుంటుందో అది వచ్చేంత వరకు కూడా అట్లానే ఉంటుంది ఆ కొంగ. అలా ఉండేటువంటి ఒకానొక కొంగ. ఈ కొంగ మామూలుగా ఉండేటువంటి కొంగను ఒక అసురుడు ఆవేశించాడు, బకాసురుడు అయింది అది. కృష్ణుడికి సంబంధించిన వాళ్ళందరినీ మింగడం ప్రారంభించింది. అప్పుడు కృష్ణుడు వచ్చి ఒక్కసారిగా ఆ నోటిని చీల్చివేకాల పుళ్ళిన్వాయ్ కీండానై, చీల్చివేసినటువంటి వాడు అని అంటే, పొల్లా అరక్కనై కిళ్ళి కళయిందాని కీర్తిమై పాడిపోయి. పొల్లా అరక్కనై, అసలు వీడు ఈ పని చేశాడు అని చెప్పడానికి అలవి కానటువంటి ఒక రాక్షసుణ్ణి
కిళ్ళిక్కళైందా అని గోరితో చిదిమేసినటువంటి కీర్తిమై ఆయన మహానుభావుడైనటువంటి ఆయనని పాడుతూ వెళ్ళి అని. రావణాసురుణ్ణి నిజంగా అలా గిల్లి వేశాడా అంటే మనకి రామాయణంలో అయితే కనిపించదు. రామాయణంలో అయితే ఎక్కడన్నా చాలా కష్టపడ్డట్టుగా దానికి రావణాసురుణ్ణి సంహరించడానికి తాను గొప్ప కష్టమే పడాల్సి వచ్చింది. ఆ సందర్భంలో అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయం అనేటువంటి దాన్ని ఉపదేశిస్తే ఆదిత్య హృదయాన్ని తాను జపం చేసి తద్వారా రావణాసురుణ్ణి సంహరించాడు అనేటువంటిది రామాయణంలో ఉండేటువంటిది. కానీ ఒక్కసారి రామాయణాన్ని ముందు వెనుక మనం పరికిస్తే రామచంద్రమూర్తి చాలా సునాయాసంగానే రావణాసురుని సంహరించాడు అని చాలా తేలిగ్గా చెప్పవచ్చు. ఎందువల్ల అంటే విభీషణుడు శరణాగతి చేసినటువంటి సందర్భంలో విభీషణ, నీకు నేను వాగ్దానం చేస్తున్నాను, లంకారాజ్యానికి నిన్ను నేను పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను అని చెప్పి కూర్చోబెట్టి వెంటనే సముద్ర జలాలు తెప్పించి పట్టాభిషేకం చేశాడు రామచంద్రమూర్తి. ఇక్కడ ఒక అనుమానం వస్తుంది, ఎవరైనా శత్రు యొక్క బలాబలాలు తెలుసుని కదా ఏదైనా ఒక ముందు అడుగు వెయ్యాలి. రామచంద్రమూర్తికి అక్కడ ఎంతమంది రాక్షస సైన్యం ఉన్నారో ఆ రాక్షసులకు ఉండేటువంటి బలాబలాలు కానీ ఏవి కూడా తెలియవు. విభీషణుడు చెప్పేంత వరకు కూడా తెలియదు ఎంత బలం ఉందో రావణాసురుడికి. అలాంటిది ఏవీ కనుక్కోకుండా విభీషణుడికి ఎట్లా ఆయన పట్టాభిషేకం చేశాడు? అదొక కారణం. తరువాత త్వం ఉత్తరస్య నివసన్ ఉదధేస్తటేపి అని అతిమానుషస్తవల్లో కూరతాళ్వాన్ అనేటువంటి ఆయన వర్ణిస్తారు. సముద్రుణ్ణి తాను శరణాగతి చేసేటువంటి సందర్భంలో సముద్రుడు మాట వినల, నీకు నేను ఆనకట్ట కట్టడానికి ఎలాంటి దారి ఇవ్వను అని అంటే ఏమి మాట్లాడలా సముద్రుడు. రామచంద్రమూర్తికి కోపం వచ్చింది. లక్ష్మణ, ధనుస్సు తీసుకురా, సముద్రం శోషయిష్యామి పద్భ్యామియాంతు ప్లవంగమాహ అని అన్నాడు. ఈ సముద్రానంతా ఎన్నించేట్టుగా బాణాన్ని ప్రయోగిద్దాము, నడిచే వెళదాం, సముద్రం ఎక్కడ ఉంటుందో చూసుకుందాం తర్వాత అని ధనుర్బాణాలు తీసుకురామంటే సముద్రుడు కాస్త ఒత్తి శరణు వచ్చాడు. అయ్యా మీరు మమ్మల్ని క్షమించాల్సింది, ఏదో పొరపాటు చేశాను, రావణాసురుడికి భయపడి, నువ్వు అంత కోపం తెచ్చుకుంటే ఎట్లా అని అన్నాడు. సరే, ఆ మాట ఇప్పుడు చెబితే ఎట్లా, నేను ఒక్కసారి బాణాన్ని ఎక్కువ పెడితే ఈ బాణాన్ని ఎక్కడైనా నేను ప్రయోగించి తీరాల్సిందే, ఇప్పుడు ఎక్కడ ప్రయోగించమంటావో చెప్పు అని అన్నాడు ఆయన. అప్పుడు ఆయన అన్నాడు కదా, ఇది దక్షిణ దిక్కు, ఉత్తర దిక్కులో ఒక ద్వీపం ఉన్నది, ఆ ద్వీపంలో కొంతమంది రాక్షసులంతా కూడా ఉన్నారు, వాళ్ళంతా సముద్ర జలాల్ని కలుషితం చేస్తున్నారు, వాళ్ళ మీదకి ఈ బాణాన్ని ప్రయోగించు అని అన్నాడు ఆయన. సరే, రామచంద్రమూర్తి ఈ బాణాన్ని ప్రయోగించారు. అక్కడ ఆ ఉత్తరం వైపు ఉండేటువంటి ఆ దీవిలో ఉండేటువంటి రాక్షసులంతా మరణించారు. బాగానే ఉన్నది. ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఏమొచ్చింది అంటే రావణాసురుణ్ణి సంహరించడానికి సముద్రాన్ని దాటాలి ఆయన. ఉత్తర ద్వీపంలో ఉన్నటువంటి రాక్షసుల మీద ఒక బాణాన్ని ప్రయోగించి అందరూ రాక్షసులు మట్టుబట్టే విధంగా ఈ బాణాన్ని ప్రయోగించినటువంటి రామచంద్రమూర్తి ఇక్కడి నుంచే ఒక బాణాన్ని ప్రయోగించి సముద్రం నాకు దారి ఇస్తుందా ఇవ్వదా అని 3 రోజులు తాను ఉపవాసం చేసి తర్వాత దారి ఇస్తా అంటే దాని మీద ఒక పెద్ద ఆనకట్ట కట్టి ఇంత కష్టపడాలా? ఒక బాణాన్ని ప్రయోగించి రావణాసురుణ్ణి సంహరింపవచ్చే అంటే చెయ్యలా. ఆ శక్తి కనిపిస్తూ ఉన్నది కానీ చేయలే ఆయన. ఇక్కడే మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం కదా, దక్షిణం వైపు ఉన్నటువంటి వాడు ఉత్తరం వైపు ఉండేటువంటి వాడిని సంహరించలేదు, కానీ ఇక్కడ ఉండి ఆ ఒడ్డులో ఉండేటువంటి రావణాసురుణ్ణి సంహరించలేడా ఒక బాణాన్ని ప్రయోగించి? అంటే ఏమిటంటే రామచంద్రమూర్తికే రావణాసురుడికి ఒక అవకాశాన్ని ఇద్దాము అని ఇచ్చుకుంటూ పోయాడు అని మనకు అర్థమవుతుంది. ఇంకా రాముడు మామూలుగా మనిషే అని అనుకుందామా అని అంటే కానే కాదే, జటాయువుకు మోక్షాన్ని ఇచ్చాడు. జటాయువు రావణాసురుడితో పోరాడి శరీరాన్ని విడిచిపెడితే సీతాదేవిని రావణాసురుడు ఇట్లా అపహరించుకుని పోతూ ఉన్నాడు అని అంటే అప్పుడు అంటాడు, ఈ జటాయువు మరణించింది. అప్పుడు రాముడు ప్రతిజ్ఞ చేస్తాడు, ఎవరైతే తపస్సు చేసి ఉత్తమ లోకాలకు పొందుతారో, ఎవరైతే యజ్ఞయాగాది క్రతువులు చేసి మళ్ళీ తిరిగి రానటువంటి లోకాలకు వెళతారో ఆ లోకాలకి జటాయువు నేను పంపిస్తూ ఉన్నాను, నువ్వు మళ్ళీ తిరిగి రాని లోకాలకు వెళుతూ ఉన్నావు అని చెప్పి ఆయనకి సంస్కారం చేసినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఇవన్నీ కూడా పరాత్పరుడికి ఉండేటువంటి లక్షణాలు కావా అని ప్రశ్న వేస్తారు కూరతాళ్వాన్లు. అలా ఇక్కడ కిళ్ళిక్కళైందాన్ని సునాయాసంగా సంహరించేటువంటి అవకాశము ఉన్న రామచంద్రమూర్తి ఎప్పటికెప్పుడు రావణాసురుడికి అవకాశాలు ఇచ్చి ఇక కుదరని పక్షంలోనే రావణాసురుడిని సంహరించాడు. కాబట్టి కిళ్ళిక్కళైందాని చాలా సునాయాసంగా సంహరించినటువంటి వాడు కీర్తిమై పాడిపోయి అలాంటి ఆ రామచంద్రమూర్తి యొక్క కీర్తిని పాడుతూ వెళ్ళి
పిళ్ళైహళెల్లారు పావైక్కళం పుక్కారు. మన గోపబాలికలంతా కూడాను వ్రతం ఎక్కడైతే చేసుకుందాము అని అనుకుంటూ ఉన్నామో ఆ స్థలాన్ని వెళ్ళి ఆశ్రయించారమ్మా. వెళ్ళి எழுந்து శుక్రుడు అనేటువంటి నక్షత్రం ఉదయిస్తూ ఉన్నది. అంటే తెల్లవారుజాము అవడానికి శుక్రుడు అనేటువంటి నక్షత్రం వస్తూ ఉంటాడు. ముందు గురువు వస్తుంది, బృహస్పతి నక్షత్రం వస్తుంది. కాబట్టి ఆ బృహస్పతి నక్షత్రం సాత్వికమైనటువంటి కాలం. శుక్రుడు వస్తున్నాడంటే తెల్లవారుజాము అవుతుంది, పొద్దు పొడుస్తూ ఉన్నదమ్మా. కాబట్టి రజోగుణమైనటువంటి కాలం ఉద్భుతమవుతూ ఉండేటువంటి సమయానికే నువ్వు మేలుకోవాలి అని చెప్తూ విழாய మురంగిత్తు పుళ్ళుం శిలంబినహాన్ పోదరి. పుళ్ళుం శిలం పక్షులు కూడా గిలకిలరావాలు చేస్తూ బయలుదేరి వెళుతూ ఉన్నాయమ్మా. పోదరి కಣ್ಣಿనాయ్ మంచి నేత్ర సౌందర్యం కలిగినటువంటి దానా. కుళ్ళ కుళిర కుడైందు నీరాడాదే. అందరూ మేలుకాంచడానికంటే ముందు వెళ్ళి మనం వ్రత స్నానం చేద్దాం అనుకుంటూ ఉంటే నువ్వేమో తెల్లవారుజాము అయ్యేంత వరకు ఉండేట్టున్నావమ్మా. కుళ్ళ కుళిర కుడైందు నీరాడాదే. ఈ చల్లగా ఉండేటువంటి ఈ సమయంలోనే వెళ్ళి గబగబా స్నానం చేయాలి. మనం వ్రతం చేస్తున్నాం అనేటువంటి విషయం మరొకడికి కంట కనిపించకూడదు. అలా మనం చేయాలి. కానీ 10 మంది కనిపించేట మనం స్నానం చేస్తాం. ఏ విధంగా అయితే భరతుడు రాజ్యాన్ని చేసేటువంటి అంటే రాజ్యాన్ని రామచంద్రమూర్తి యొక్క పాదుకలను పెట్టి రాజ్యాన్ని చేసేటువంటి సందర్భంలో సరయూ నదికి వేకువజామునే వెళ్ళిపోయేవాట. ఒక 2 గంటలు అదే ప్రాంతానికి వెళ్ళి స్నానం చేసి వచ్చేవాట. ఎందువల్ల? జనానికి కంటిలో పడితే అందరూ ఎక్కడ ఏ మాటలు అంటారో, రామచంద్రమూర్తి అడవులకు వెళ్ళడానికి కారణభూతుడైనటువంటి వాడు ఈ భరతుడే అని అంటూ ఉంటే అది తట్టుకోలేక ఆ మాటలు మనం ఎందుకు పడ్డాం అని చెప్పి 2 గంటలకే వెళ్ళి స్నానం చేస్తూ ఏ విధంగా అయితే వస్తూ ఉన్నాడో మాటలు పడకూడదు అని, అదే విధముగా మనము కూడా ఈ వ్రతం ఆచరిస్తున్నాం అనేటువంటి వాడికి ఒకడికి తెలియకూడదు. అలా మనం వ్రతం ఆచరించాలి కదా. కాబట్టి కుళ్ళ కుళిర కుడైందు నీరాడాదే పళ్ళిక్కిడత్తియో. ఇంకా నువ్వు ఈ పడక మీదే నిద్రపోతూ ఉన్నావా అంటే గుణానుభవం చేస్తూ ఉన్నావా, భగవదనుభవం చేస్తూ ఉన్నావా? పళ్ళిక్కిడత్తియో పావా కళ్ళంత విருந்து కలందు. ఈ కపట నిద్రను వాను నిద్రపోతూ ఉన్నట్టుగా నువ్వు నటిస్తూ ఉన్నావు, కానీ లోపల కృష్ణానుభవాన్నే చేస్తూ ఉన్నావమ్మా. భగవదనుభవం కంటే భాగవత గుణానుభవం చాలా గొప్పది. ఈ గోష్ఠిలో కలిసి మా అందరితో కలిసి గుణానుభవం చేద్దురా అని చెప్పి ఈ గోపబాలికను కూడా తమ గోష్ఠిలో కలుపుకొని ముందుకు సాగుతూ ఉన్నారు గోదాదేవి. ఒక్కొక్క పాశురంలో ఎన్నో రకాల ఉపనిషద్ విషయాలు మనకు తెలియజేస్తూ ఈ వ్రతాన్ని తాను ఆచరించి మనకు అందించినటువంటి ఆ గోదాదేవి యొక్క అనుగ్రహం మన అందరి మీద ప్రసరించాలని ప్రార్థిస్తూ శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో నారాయణాయ.